హాయ్ ఎవ్రీవన్. నా పేరు గురుమల్లి. నేను ఈరోజు 2024 కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి బడ్జెట్ పైన నా నిర్ణయాల్ని, నా అభిప్రాయాల్ని వ్యక్తపరుద్దాం అనుకుంటున్నాను. ప్రధానంగా ఈ వీడియోలో నేను భారతదేశం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మనము నెక్స్ట్ తీసుకుపోయే నిర్ణయాలు ఎలాంటి నిర్ణయాలు, లైక్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, లేదా రియల్ ఎస్టేట్లో కానీ, లేదా స్టాక్ మార్కెట్లో కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఎంత ప్రాఫిట్ తెచ్చుకోవడానికి ఉంటుంది, ఎక్కడ వైజ్ మూవ్ చేయడం వల్ల మనకి ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది అనే అంశం పైన నా అభిప్రాయాన్ని షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ప్రధానంగా మొదటగా నేను ఐ స్టార్ట్ విత్ గోల్డ్ అన్నమాట. అంటే లైక్ గోల్డ్లో మనం ఇన్వెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు బెటర్ ఈ ప్రజెంట్ నిర్ణయాల వల్ల అన్నది మనం చర్చిద్దాము. తర్వాత ఒక నెక్స్ట్ మిగతా వాటికి వెళ్దాము. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గవర్నమెంట్ గోల్డ్ పైన ఒకప్పుడు కస్టమ్ డ్యూటీ అన్నది 15% ఉండేదన్నమాట. ఇప్పుడు ఆ 15% కస్టమ్ డ్యూటీని అరౌండ్ 6% తగ్గించేశారు. అంటే ఆల్మోస్ట్ 9% ట్యాక్స్ అనేది తగ్గించారు. దీనివల్ల 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఒకప్పుడు మనము 72K అలా పెట్టి పర్చేజ్ చేసేది. అదే 10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ ఈ బడ్జెట్ తర్వాత మనకి 24 క్యారెట్స్ తీసుకున్నా కూడా మనకి 62Kకి అలా వస్తుందన్నమాట. అంటే ఆల్మోస్ట్ మనకి 10K ప్రాఫిట్ వస్తుంది ఈ ట్యాక్స్ అండ్ దెన్ ఈ ఫియర్ మాంగర్ ఇవన్నీ క్రియేట్ అవ్వడం వల్ల. అంటే మనకి 10,000 ఈచ్ గ్రామ్కి మనకు 1,000 తక్కువ అయిపోయింది అనమాట. ఈ సడన్ ఆల్ ఆఫ్ సడన్. అంటే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, గవర్నమెంట్ ఒకప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్స్లో మన వాళ్ళు చాలామంది ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది అనేసి, అండ్ దెన్ సావరిన్ గోల్డ్ బాండ్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అన్న ఉద్దేశంతో చాలామంది ఈ సావరిన్ గోల్డ్ బాండ్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారనమాట, ఈ ఇన్స్టెడ్ ఆఫ్ పర్చేసింగ్ ఫిజికల్ బాండ్స్. ఇప్పుడు ఏమైందంటే చాలా వాటికి మెచ్యూరిటీ పీరియడ్ వచ్చేసింది అనమాట. అంటే 2024లో గవర్నమెంట్ చాలా ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ డబ్బులు పే చేయాల్సిన టైం వచ్చేసింది. సో వెంటనే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ ఈ కస్టమ్ ఈ 15% నుంచి 6% తగ్గించేసింది. దో ఆల్ ఆఫ్ సడన్ గోల్డ్ ప్రైస్ తగ్గిపోయింది అనమాట. ఈ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్ ప్రజలకు పే చేయాల్సిన డబ్బులు అనేది చాలా తక్కువైపోయింది. అంటే ప్రజలు నష్టపోయారు, ప్రభుత్వం లాభపడింది అనమాట ఇక్కడ. ఈ విధంగా మనం చూసినట్లు అంటే ఫైనల్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఎప్పుడైనా గోల్డ్ కొనాలి అనుకుంటే హెడ్జింగ్ కోసము మీరు ఇలాంటి పాలసీస్, సావరిన్ గోల్డ్ బాండ్ లాంటి స్కీమ్లలో పెట్టద్దు డబ్బులు. మీరు ఫిజికల్ బాండ్ని కొనండి, ఫిజికల్ గోల్డ్ని కొనండి. ఫిజికల్ గోల్డ్ని కూడా అది కూడా లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ విత్ ఆర్నమెంట్స్ రూపంలో కాకుండా మీరు లైక్ బిస్కెట్ రూపంలో వెళ్ళండి. అంటే లైక్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్, లైక్ రా గోల్డ్ ఉంటుంది కదా, బిస్కెట్స్ అంటారు కదా, ఆ రా గోల్డ్ని పర్చేజ్ చేయడానికి చూసుకోండి. ఎందుకంటే రా గోల్డ్ ద్వారా వెళ్తే ఏమవుతుందంటే మనకి డెప్రిసియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల మీరు మళ్ళీ ఫ్యూచర్లో ఏదైనా అమ్ముకోవాలనుకున్నా కూడా ఇది మనకి ఎక్కువ ప్రాఫిట్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు 9% తగ్గించారు కదా, ఇంకా తగ్గించడానికి అవకాశం ఉందా అంటే ట్యాక్సెస్ని ఐ డోంట్ థింక్ గవర్నమెంట్ ఇంకా తగ్గిస్తుంది అనేసి నేనైతే అనుకోను అట్లీస్ట్. దానివల్ల కాబట్టి ఐ ఫీల్ ఇట్స్ ఎ గుడ్ టైం. ఇన్ కేస్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆ, మీ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 lakhs డబ్బులు ఉందనుకోండి. 10 lakhs డబ్బుల్లో ఒక 10% మీరు ఎమర్జెన్సీ ఫండ్ లాగానో, లేకపోతే ఏదైనా ఒక మీకు లైక్ ఇమీడియట్గా విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేలా పెట్టుకోవాలనుకుంటే ఒక 10% ఆఫ్ అసెట్స్ని మీరు లైక్ కొద్దిమంది ఎఫ్డి రూపంలో వెళ్తారు, కొద్దిమంది బాండ్స్ పర్చేజ్ చేస్తారు, ఇలా కొద్దిమంది గోల్డ్ ద్వారా వెళ్తారు. సో ఇన్ కేస్ ఎఫ్డి బాండ్స్ కంటే ఐ పర్సనలీ ఫీల్ ఈ టైంలో గోల్డ్ అనేది కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంది. అది కూడా ఫిజికల్ ఫామ్లో వెళ్తే మీకు ఎక్కువ రిటర్న్స్ అవ్వడం, లైక్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్లో ఎక్కువ ప్రాఫిట్ రావడానికి స్కోప్ ఉంది. అది ఈ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన ఇది అన్నమాట ఇక్కడ. అంటే ఈ బడ్జెట్ ద్వారా తర్వాత ఈ విధమైన నిర్ణయం తీసుకోవడం వల్ల మనకి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. గోల్డ్ తర్వాత స్టాక్ మార్కెట్లోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్లో మీరు చూసినట్లయితే ఆ, ఆ, మనకి ఒకప్పుడు
స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్స్ని మనము రెండు విధాలుగా గవర్నమెంట్ ట్యాక్స్ చేస్తుంది అనమాట. ఒకటి షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్, ఇంకోటి లాంగ్ టర్మ్ గెయిన్ ట్యాక్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఒక స్టాక్లో మీరు రూ. 100 పెట్టారనుకోండి, అది వితిన్ లెస్ దాన్ 1 ఇయర్ లోపు మీరు ఓ, మీరు సెల్ చేశారు. సెల్ చేసి మీరు ఆ స్టాక్ నుంచి రూ. 120 మీరు రిటర్న్ గెయిన్ చేశారనుకోండి, అంటే మీకు వచ్చిన ప్రాఫిట్ 20 రూపీస్లో మీరు 15% ట్యాక్స్ పే చేయాల్సి ఉండేది అనమాట ఒకప్పుడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఆ, అదే మీరు 1 ఇయర్, ఇది పీరియడ్ లెస్ దాన్ 1 ఇయర్ ఉంటే, అదే గ్రేటర్ దాన్ 1 ఇయర్ తర్వాత మీరు ప్రాఫిట్ బుక్ చేశారనుకోండి, అప్పుడు మీరు పే చేయాల్సింది ఏంటంటే 10% ఉండేది అనమాట. షార్ట్ టర్మ్ గెయిన్ ట్యాక్స్ అయితే 15%, అదే లాంగ్ టర్మ్ గెయిన్ అయితే 10% ఉండేది అనమాట. ఇప్పుడు ఈ స్లాబ్ రేట్స్ని ఏం చేశారంటే మార్చారనమాట. ఈ షార్ట్ టర్మ్లో మీకు వచ్చిన ప్రాఫిట్లో 20% పే చేయాల్సి ఉంటుంది. అదే లాంగ్ టర్మ్లో అయితే 12.5% ఉంటుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఇక్కడ 33% పెంచారు, ఇక్కడ 25% పెంచారు. అంటే చాలా డ్రాస్టిక్గా, అంటే చాలా ఎక్కువ ట్యాక్స్ని ఇక్కడ మన నుంచి తీసుకుంటుంది అనమాట గవర్నమెంట్. దీన్ని మనం ఇంకో విధంగా కూడా అర్థం చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ మనల్ని షార్ట్ టర్మ్లో స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొద్దు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి అనేసి ఇండైరెక్ట్గా మనల్ని ఫోర్స్ చేస్తుంది ఆర్ హింట్ ఇస్తుంది. అంటే ఎక్కువ ప్రాఫిట్ తెచ్చుకోవాలంటే లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిది. ఈ లాంగ్ టర్మ్‌లో ఇన్వెస్ట్ చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనము ఏదైనా మనం ఇన్వెస్ట్ ఎక్కడైతే చేస్తున్నామో ఆ స్టాక్ యొక్క ఫండమెంటల్స్‌ని చాలా స్ట్రాంగ్‌గా చదివి, ఎప్పుడైతే మంచి అఫోర్డబుల్ ఆర్ అట్రాక్టివ్ ప్రైస్‌లో ఉన్నాయో, అట్రాక్టివ్ ప్రైస్‌లో మనం పర్చేజ్ చేసుకొని ఎక్కువ రోజులు మనము ఆ స్టాక్‌ని హోల్డ్ పెట్టుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్ రావడానికి స్కోప్ ఉందన్నమాట. సో, ఆ విధంగా మీరు ఓహ్, ఆహ్, ఆహ్, స్ స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు లాంగ్ టర్మ్‌లో వెళ్ళడానికే చూడండి. మంచి స్టాక్స్‌ని తీసుకొని ఎక్కువ రోజులు ఉంచడానికి, అమ్మకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ఎక్కువ ప్రాఫిట్స్ రావడానికి స్కోప్ ఉంటదనమాట. ఇంకోటి రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడాలి అంటే గవర్నమెంట్ ఒకప్పుడు రియల్ ఎస్టేట్‌లో ఆహ్, లైక్ ఎంతంటే 20% ట్యాక్స్ తీసుకునేదనమాట ప్రాఫిట్ పైన విత్ ఇండెక్సేషన్ అనమాట. ఇండెక్సేషన్. ఇప్పుడు దీన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే 12.5%కి తగ్గించిందనమాట. అంటే చూడ్డానికి మనకి 20 నుంచి 15, 12.5 అయిందంటే ప్రాఫిట్స్ మనకి ఎక్కువ వస్తాయి కదా! అంటే ట్యాక్స్ తక్కువ పే చేస్తే మనకి ఎక్కువ డబ్బులు వస్తది కదా! అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ చాలా తిరగాసుందనమాట. అదేంటంటే ఈ వర్డ్, ఈ విత్ ఇండెక్సేషన్ అన్నాను కదా! ఆ ఇండెక్సేషన్ అనేది అంటే ఒకప్పుడు ఎలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2010లో ఒక ప్రాపర్టీని ఒక 40,00,000 పెట్టి కొన్నారనుకోండి. ఓకేనా? అది 2024లో ఇప్పుడు మీరు అమ్మాలనుకుంటున్నారు. 2024లో. ఆ ప్రాపర్టీ వాల్యూ ఈరోజు 1,00,00,000 ఉందనుకుందాం. అంటే మీకు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఎంతొచ్చింది? 60,00,000 ప్రాఫిట్ కదా! ప్రాఫిట్ కదా! ఒకప్పుడు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ ప్రతి ఇ ప్రతి ఇయరు మనకి ఒక ఆహ్, కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ అనేసి ఒకటి అనౌన్స్ చేసేదనమాట. కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్. కాస్ట్ ఇన్‌ఫ్లేషన్ ఇండెక్స్ ఏందంటే లైక్ ఆ సంవత్సరము ఇన్‌ఫ్లేషన్‌ను బేస్ చేసుకొని మనకి కొద్దిగా పర్సెంటేజ్ కన్సెషన్ ఇచ్చేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ప్రాపర్టీ వాల్యూ 40,00,000 ఎప్పుడు 2010లో. అదే 2024 వచ్చేసరికి నార్మల్ ప్రాపర్టీ వాల్యూని ఆఫ్టర్ ఇన్‌ఫ్లేషన్ ఏమని చెప్పేదంటే గవర్నమెంటు 60,00,000 అని చెప్పేదనమాట. అంటే ఆర్ఎల్స్ ఒక 70,00,000 అని చెప్పేదనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఆహ్, వాటెవర్. యాహ్! 70,00,000 అని చెప్పిందను. అంటే ఇన్‌ఫ్లేషన్ ఇప్పుడు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంటది కదా! వాల్యూ. అంటే లైక్ మనం కొనే వస్తువులు ధరలు పెరగడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బేస్ చేసుకొని 70,00,000 అని గవర్నమెంట్ నిర్ణయించిందంటే, అంటే మనం అమ్మింది ఎంతకు ప్రాపర్టీ 1,00,00,000కి అమ్మాము. కానీ గవర్నమెంట్ చెప్తున్న ప్రాపర్టీ ఎంత? 70,00,000. అంటే దీని డిఫరెన్స్ ఎంత? 30,00,000. మనము ఈ 30,00,000కి 20% టాక్స్ పే చేయాలన్నమాట. అదే ఇక్కడ 20% విత్ ఇండెక్సేషన్ అంటే దాని అర్థం. ఇప్పుడు ఏముంటుందంటే, ఈ ఇండెక్సేషన్ ఇదంతా ఏం లేదు. ఇదంతా కన్‌ఫ్యూజన్‌గా ఉంది. ఇదంతా వద్దు. డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా 12.5% టాక్స్ పే చేయండి అంటుంది. అంటే దాని అర్థం ఏందంటే, మీరు 2010లో 40,00,000 కొన్నారు. ఇప్పుడు 2024లో రూ. 1,00,000కి అమ్ముతున్నారు. అంటే రూ. 1,00,000కి 40,00,000కి డిఫరెన్స్ ఎంత? 60,00,000. ఈ 60,00,000కి 12.5తో మీరు ఇంట్రెస్ట్ పే చేయండి అంటుంది. అంటే
లైక్ నథింగ్ బట్ మీరు లైక్ 7.2 లక్షలు మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. అదే నిజానికి ఆ, మీరు పాత ట్యాక్సేషన్ సిస్టంలో వెళ్ళింటే గవర్నమెంట్ 70 లక్షలు అని చెప్పి ఉంటే మీరు పే చేయాల్సింది 30 ల్యాక్స్కే. 20% అన్నా కూడా మీరు పే చేసే డబ్బులు ఎంత అంటే 6 ల్యాక్సే అనమాట. అంటే ఇక్కడ మీరు ఎక్స్ట్రా ఎంత పే చేస్తున్నారు? 1.2 ల్యాక్స్ ఎక్స్ట్రా డబ్బుల్ని గవర్నమెంట్కి పే చేస్తున్నారు ట్యాక్స్ రూపంలో. ఈ విధంగా మనకి దీనివల్ల కూడా చాలా నష్టం జరుగుతుంది అన్నమాట. సో ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే రియల్ ఎస్టేట్లో మీరు ఏదైనా హౌస్ ఆర్ ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే ఈ బడ్జెట్ తర్వాత మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక 4 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ తర్వాత నేను అమ్ముకుంటాను, అమ్ముకుంటే నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు కొన్నారంటే మీరు గెయిన్ చేసే ప్రాఫిట్స్ కంటే ట్యాక్స్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో అలాంటి ప్రాపర్టీ కొనడం వల్ల మీకు పెద్ద లాభం అనేది ఉండదు. అలా కాకుండా రియల్ ఎస్టేట్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని మీరు ఒక వాల్యూ అడిషన్ లాగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్బిఎన్బి ఆర్ ఓయో వాట్ ఎవర్ ఇలాంటి వాటికి ఇచ్చి ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకోవడము, లేదంటే రెంటల్ ప్రాపర్టీస్ లాగా యూజ్ చేసుకోవడము, లేదంటే కమర్షియల్ ఏదైనా వాటికి కమర్షియల్ ఉంటాయి కదా షాపులు, ఇలాంటి వాటికి ఇచ్చి డబ్బులు తెచ్చుకోవడానికి. అదర్వైజ్ ఓన్ పర్పసే, యూసేజ్కే ఓన్ యూసేజ్. బట్ మనకి ఏం ప్లాన్ లేదనుకోండి, అంటే లైక్ డౌన్ ద లైన్ ఒక 4 ఇయర్స్ 5 ఇయర్స్ తర్వాత నేను అమ్మను అన్న ప్లాన్లో ఉంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మంచిది. అలా కాకుండా ఒక 5 ఇయర్స్ తర్వాత మంచిగా ప్రైస్లు వస్తాయి, ప్రైస్ వచ్చిన తర్వాత అమ్ముకుందాము, ఎక్కువ ప్రాఫిట్స్ తెచ్చుకుందామంటే మీరు మీరు ఇన్వెస్ట్ ఏమంటారు, మీరు ట్యాక్స్ పే చేయాల్సిన కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో దాన్ని కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే. సమరీగా అన్ని 3 పాయింట్లను చెప్పాలనుకుంటే గోల్డ్లో ఇన్ కేస్ ఇన్వెస్ట్ చేసుకోవాలి, హెడ్జింగ్ చేసుకోవాలి మీ పోర్ట్ఫోలియోను అంటే గో విత్ ఫిజికల్ గోల్డ్, నాట్ ఫిజికల్ గోల్డ్ ఇన్ ఏ రా ఫార్మాట్, నాట్ ఇన్ ఆర్నమెంటల్ ఆర్ సావరెన్ గోల్డ్ బాండ్స్ ఆర్ వాట్ ఎవర్ గవర్నమెంట్ స్కీమ్స్ విల్ గవర్నమెంట్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో అలాంటి స్కీమ్స్ ద్వారా వెళ్ళొద్దు. స్టాక్ మార్కెట్లో అంటే లాంగ్ టర్మ్లో వెళ్ళడానికి చూసుకోండి, మంచి స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫండమెంటల్స్ ఉన్నటువంటి కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేసుకోండి. షార్ట్ టర్మ్లో 20% గవర్నమెంట్కే పే చేసిన తర్వాత మళ్ళీ ప్రాఫిట్స్ తెచ్చుకోవడం అన్నది ఆ, కొద్దిగా కష్టసాధ్యమైంది. సో ఇక్కడ కొద్దిగా వైజ్గా డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది అనమాట. అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే గో విత్ లైక్ రియల్ ఎస్టేట్లో లైక్ లాంగ్ టర్మ్ ప్లాన్ ఉంటేనే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి. అలా కాకుండా డౌన్ ద లైన్ ఒక 4 5 ఇయర్స్లో మళ్ళీ అమ్మేద్దాం ఇలాంటి ఆలోచన ఉంటే కొద్దిగా ఆలోచించుకోండి. యా, ఐ హోప్ ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది మీ అభిప్రాయాలను నాకు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. యా, ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది నా ఫ్రెండ్సే ఉంటారు. సో మీకు అందరికీ నా కాంటాక్ట్ ఉంటుంది. ఆర్ఎల్స్ యూట్యూబ్లో ఈ వీడియోలో కామెంట్ సెక్షన్లో ఆర్ఎల్స్ నా పర్సనల్గా నాకైనా మీ సలహాలని ఆ, మీ అడ్వైసెస్ని నాకు షేర్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.